ఏమంటోందిరా నీ నీతి? నీళ్లు తాగమంటోందా? దేవుడు ఉన్నాడు అనుకున్న వాడికి రాయిలో కూడా కనిపిస్తాడన్నావుగా, నాకు ఆకలిస్తుంది. ఈ రాయిలో దేవుడుంటే పిలువు, అన్నం పెట్టమను. అడుగు, వచ్చాడు నీ దేవుడు. నేను దేవుణ్ణి బాబు, మీరే మా ఇంటి దేవుళ్ళు. బాబు, ఈవేళ నా మ్యారేజ్ యూనివర్సిటీ. యూనివర్సిటీ కాదండి, యానివర్సరీ. అదే యానివర్సిటీ బాబు. ఎందుకే యానివర్సిటీ కదండి, యానివర్సరీ. సరే బాబు, సరే బాబు. ఇవాళ మీ చెల్లి మేళకి ఏం తెచ్చిందో చూడండి. చూపించే ఎలా దాచుకుంటారు. ఈ రోజు మీ ఇద్దరు మా ఇంటికి భోజనం కావాలి. అలాగే పదండి. చూసావా, దేవుడు వచ్చాడు. ఇచ్చోడ ఆయన వెంకటరామయ్య గారా. దేవుడు ఎప్పుడు దేవుడి రూపంలో రాడురా, ఏదో ఒక రూపంలో వచ్చి చేయాల్సింది చేసి వెళ్ళిపోతాడు. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ఎస్కేపిజం. ఓకే, నువ్వు ఇప్పుడు ఆకలి మీద ఉన్నావు, నేనేం చెప్పాను నీకు అర్థం కాదు. ఏంట్రా బాబు, నీకు నేను వెళ్ళను. వెళ్ళమంటుంటే బెస్ట్ ఆఫ్ లక్. గోల్రా బాబు, రామాయణం భారతం. ఏంటండి మళ్ళీ మీకు అర్జెంట్ గా పని వచ్చిందండి. మళ్ళీ పని వచ్చిందా? ఏంటండి? ఇంకొక నాటకం ఆడాలండి. ఇంకో నాటకం? ఖాళీ ఊరుకోండి. ఏమండి ప్లీజ్ అండి, ఒక్కసారండి. ఈ దెబ్బతో నాకు కుదరదండి. ఎవరు కదండి. ఏమండి నాకు కుదరదండి. ఏమండి ఎక్కడికండి? ఎక్కడికండి? ఎక్కడికి ఉంటుంది? నాటకం అంటే డ్రెస్ అయితే ఆడు పాడాడు, నువ్వేం చేస్తున్నావు? సైడ్ లో నిలబడి తాళమేస్తున్నావా? ఎవరితో పాడమంటావట? చెత్త పట్టుతాను. ఆడేవారు ఆ పాడడానికి ఎవరు అబ్బు సొమ్మంతో పాడతాడు అంటాడు. అదే పాడిపోయాడు. ఎవడబ్బు సొమ్మని కొడుకుతూ తిరిగాడు అని పాడాడా? స్టెప్స్ కూడా వేశాడు. సరే, ఇది ఎమ్మెల్యే వేస్తాడు, నేను చూస్తాను. ఇదిగో నువ్వేమి ఇదైపోకు, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళిపో. చూసుకో వెళ్ళిపో. చూడరా, ఎవరిని తీసుకొచ్చాను? చెల్లెమ్మా, నువ్వెలా వచ్చావమ్మా? నీకోసం వచ్చానన్నయ్య. నాకోసమా? అవును, ఆ రోజు నువ్వు డబ్బులు ఎదురు వేశారా? ఈయన గారేమో నేను వెళ్తున్నానని చెప్పారు. ఆ తర్వాత నేను కలిసాడో లేదో తెలియదు, నీ దగ్గర డబ్బులు లేదో తెలియదు, నువ్వేమయ్యావో తెలియదు. అమ్మ కంగారుడికి బంగారు తాజ నుంచి పంపించింది. స్టేషన్ దిగాక తాజ ఎవడో తెలియదు. ఇంటికి మీరు 9 వచ్చిన వచ్చి మాకు అడ్రస్ తెలిసి మేము తీసుకెళ్తామని చెప్పారు. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఏమవుతుందిరా, అంతా మామూలే. వాళ్ళు మోసం చేయబోవటం, హీరో రంగంలోకి దిగటం, విలన్ని తనటం, హీరోయిన్ సేవ్ చేయటం, ఆ తర్వాత చేరవలసిన చోటుకి చేర్చటం. గుడ్, థ్యాంక్ యూ. కనీసం నువ్వు ఒక ఉత్తరం రాయొచ్చు కదా. ఉత్తరం రాయిపోయాటమ్మా, రాశానుగా. ఎప్పుడు? ఎప్పుడా? ఎరా, నువ్వు పోస్ట్ చేసావు? ఎప్పుడు? ఎప్పుడేంట్రా? వారం రోజుల క్రితం నీకు ఉత్తరం అలా అర్జెంట్గా పోస్ట్ చేయమని చెప్పానా? ఆ రోజు నేనేం ప్యాంట్ వేసుకున్నాను? గాడిలో గుడ్డు ప్యాంట్ వేసుకున్నావు, మర్చిపోయావు అనమాట. ఫోన్లేమ్మా, నేను చూడాలనిపించింది, కల్లో కూడా వచ్చావు. నాకు కూడా వచ్చింది కల్లో. అదే, మీరిద్దరు కలిసి కల్లోకి వచ్చారు. అన్నయ్య, నేను కాళ్ళు కడుకు రండి, అన్నం వడ్డిస్తాను. అన్నవా? ఆహా, అక్కర్లేదమ్మా, తినే వచ్చాం. ఎక్కడ? హోటల్లో. ఏ హోటల్లోరా? ఉడిపే బ్రాహ్మణ హోటల్. అవునమ్మా, బ్రాహ్మణ హోటల్. శనివారం కదా. నాకు తెలిసిన మీరు తిన్నారా లేదు. అయినా అన్నయ్య, మీరు ఉద్యోగం చేయడానికి వచ్చారా లేక ప్రస్తుతం ఉండడానికి వచ్చారా? గొప్పగా అడిగావు. మధ్యలో వెంట పనకల పొడకలుగా. ఏంటి మధ్యలో? అన్నయ్య, వీళ్ళు కాళ్ళు కడుకు రండి. అదే కదమ్మా, తినే వచ్చాం. వెళ్ళమంటుందే. కారా కారా. ప్రశ్నింటారు. తప్పదమ్మా, అన్నం తినాలి అనుకున్నప్పుడు ముందు ధాన్యాన్ని బియ్యం చేయాలి, ఆ బియ్యాన్ని వండాలి, ఆ తర్వాత తినాలి. అలాగే ఏదైనా తినాలి అనుకున్నప్పుడు ముందు శ్రమ పడాలి. తప్పదు. నువ్వు ఇలా బాధపడతావు తెలిసే అమ్మ 200 రూపాయలు పంపించింది. ఎక్కడ 200? ఎక్కడ పెట్టి నీకు ఎందుకు పంపించింది? తీసుకో. ఒక 100 రూపాయలు పెట్టి ఇంటి సామానంతా కొన్నాను. ఇంకో 100 ఇలా నేను వస్తాను. కొద్దిగా పర్వాలేదు.
వాసంతి ఎంత బాగా మాట్లాడుతుందిరా. ఏం మాటలు రావనుకున్నావా? చిన్నప్పుడు అనుకున్నాగా మాటలు రావని. నువ్వు అనుకున్నావు, నేను అనుకోలేదు. వాసంతికి నువ్వంటే చాలా ఇష్టం రా. చెల్లెలకు అన్నయ్య అంటే ఇష్టం ఉండదా? మరి నేనంటేనా? రాయ్ కళ్ళు పడక పడక. మీ అమ్మని కూడా ఇక్కడ రప్పించేస్తే బాగుంటుందిరా. ఏమ్మా? ఏ వాసంతి ఇక్కడే ఉండిపోతుంది. రాయ్ నోరు మూసి పడుకుంటాం లేదా? పడక. కబుర్లు చెప్తున్నాడు కబుర్లు. నాకు కూడా ఓ చెల్లెలు ఉంటే ఎంత బాగుండేదిరా. ఏ ఎందుకు? నా చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చేసేవాడిని, నీ చెల్లెల్ని నేను చేసుకునేవాడిని. చాలు కానీ నోరు మూసి పడుకోరా. పడక. వాసంతి వాసంతి లేదు, వాసంతి లేదు. పెద్ద ప్రేమాయణం మొదలెట్టాడు, ప్రేమాయణం అని. రై నీకు ఇంటర్వ్యూ వచ్చింది. ఎక్కడి నుంచిరా? దివాలా కంపెనీలో. దిల్వాలా కంపెనీలో మేనేజర్. చూడు 9:30కి ఇంటర్వ్యూ. టైం అయిపోయింది. పద 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 పద. ఫైల్ తీసుకో. వెళ్తున్నారా స్వామి? కోపం వచ్చిన పట్లం, తాపం వచ్చిన పట్లేం. బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్. ఏమండి నిజంగా ఉద్యోగం దొరుకుతుందా? రాదు. ఏంటి రాదా? దివాలా లేదు, దిల్వాలా లేదు, అసలు కంపెనీయే లేదు. కంపెనీ మరి ఎందుకు వెళ్ళాడు? నీతో ఒంటరిగా మాట్లాడటానికి టైం దొరక నేనే పంపించేశాను. ఏంటి నాతో మాట్లాడడానికా? అసలు మీ అన్నయ్య ఇచ్చిన ఉత్తరం నేను ఎందుకు పోస్ట్ చేయలేదు తెలుసా? ఆ ఉత్తరం పోస్ట్ చేయలేదు కాబట్టే నువ్వు ఇక్కడికి వచ్చావు. అందుకే పోస్ట్ చేయలేదు. కొంచెం అన్నయ్య. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నీ మరదలు. అవునమ్మా, పుట్టడం మేమిద్దరం మొగుడు పెళ్ళాలుగానే పుట్టాం. చిన్నప్పటి నుంచి ఊళ్ళో వాళ్ళంతా మమ్మల్ని మొగుడు పెళ్ళాలనే అనేవాళ్ళు. ఎవరు? నీకు తెలియదురే, అప్పుడు నువ్వు చిన్నదానివి, ఇంతుండేదానివి. అందుకే ఇక్కడ నేను ఎవరినైనా పెళ్లి చేసుకుంటానేమోనని పరిగెత్తుకుని వచ్చేసింది. అయ్యో ఈ మాటలు నమ్మకండి, ఇది చెప్పేది అబద్ధం. నేను మా అన్నయ్య చూడటానికి వచ్చాను. రావటం ఆ వంకతోనే వచ్చిందమ్మా, కానీ వచ్చింది నా కోసమే. ఇదిగో నాన్న అంటే చిన్నప్పటి నుంచి తింటేనమ్మా ఏడుస్తూనే ఉంటుంది. ఇందాక మీ అన్నయ్య ఏమన్నాడు? మా చెల్లెల్ని చేసుకుంటే నువ్వే చేసుకోవాలరా, ఇంకెవరు చేసుకుంటారా అని అన్నాడా లేదా? సపోజ్ ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోలేదనుకో, ఏమిట్రా అప్పుడే వచ్చేసావు? ఇంటర్వ్యూ ఏ ఆఫీస్ నుంచి అన్నావు? దిల్వాలా కంపెనీ మేనేజర్ ఉద్యోగం. అది ఎక్కడ ఉందన్నావు? అదే కుంభకోణం. నేను సరాసరి అక్కడి నుంచి వస్తున్నాను. నీ కుంభకోణం నాకు అర్థమైంది. చెల్లెమ్మా, నీ బట్టలన్నీ సర్దుకోమ్మా. దేనికి? ఏం లేదు, ట్రైన్ ఎక్కించి మా ఊరు పంపిద్దామని. ఎందుకురా ఇంత వెంటనే పంపించాల్సిన అవసరం? నీ గతవర్షాలు నాకు అర్థమైనాయి. సర్దుకోమ్మా, నీ బట్టలను సర్దుకో. ఏంటన్నయ్య ఇంకో 2 రోజులు ఉంచకూడదు? ముందు నేను అలాగే అనుకున్నానమ్మా, చూసిన తర్వాత అదే మెరుగనుకున్నాను. సర్దుకో. ఇక్కడే ఉండిపోతాను. తప్పమ్మా, అలా అనకూడదు. సరే నేను చెప్తాను. నేను చెప్పుకుంటాను. ట్రైన్ టైం అవుతుందిరా. వస్తుంది. అర్జున్ లేరా, ఏంట్రా పడుతాయి? ఏమిట్రా హడావుడి? ఉద్యోగం వచ్చిందా? చూడు, ఇదిగో ఇంటర్వ్యూ కార్డు. 15 రోజుల్లో ఉద్యోగం వస్తున్నాను, డెఫినెట్ గా వస్తుంది. ఇంటర్వ్యూ వస్తే ఉద్యోగం వచ్చినట్టేనా? వచ్చినట్టేరా, వాళ్ళు అడిగిన క్వాలిఫికేషన్స్ మన దగ్గర ఉన్నాయి, తప్పకుండా వస్తుంది. రాకపోతే చెప్పానుగా నీతో చేయగలుగుతానని. నీతో చేయగలుగుతాను, నువ్వు చెప్పిందిలా చేస్తాను. ఓకే ఓకే. 15 రోజుల్లో ఉద్యోగం వస్తున్నాను, డెఫినెట్ గా వస్తుంది. ఈ 15 రోజుల్లోనూ ఉద్యోగం దొరికితే నీ దారికి నేను వస్తాను, దొరక్కపోతే నువ్వు నా దారికి రావాలి. దొంగతనాలు
దొంగతనాలు చేయాలి, దోపిడీలు చేయాలి. చెప్పారుగా నీతో చేయగలుగుతానని. నీతో చేయగలుగుతాను, నువ్వు చెప్పిందో చేస్తాను. ఎవరో సార్, మా ఫ్రెండ్ కృష్ణకి రేపు మీ ఆఫీస్లో ఇంటర్వ్యూ ఉంది, మీరు ఉద్యోగం ఇవ్వాలి. నథింగ్ డూయింగ్. గెట్ అవుట్. ఉద్యోగానికి ఇంటిగా వచ్చేది. వెళ్ళా. ఏమిటా దీన్ని తీసుకొచ్చావా? మా ఆవిడ చూస్తే పంపిస్తుందా? ఇస్తాను బాబు, ఉద్యోగం తప్పకుండా ఇస్తాను బాబు. అలా రా దారి, ఇది పేరు. రేపు ఈ పాటికి ఉద్యోగం ఇస్తాను బాబు, ఇస్తాను. పోలే, పో. అర్జున్, మై డియర్ ఫ్రెండ్ అర్జున్, ఇప్పుడేమంటావురా? మొట్టమొదటి రోజులు అవినీతికి అన్యాయానికని, చివరి రోజులు నీతికి న్యాయానికని అప్పుడే చెప్పాను. టుడే ఇస్ ద 15th డే. దట్ మీన్స్ ద లాస్ట్ డే. దట్ మీన్స్ ద లాస్ట్ అవర్. దట్ మీన్స్ ద లాస్ట్ మినిట్. న్యాయం ధర్మం గెలిచింది, మనకు ఉద్యోగం వచ్చింది. సీ ది అపాయింట్మెంట్ ఆర్డర్ మ్యాన్. ఎకనైనా నువ్వు నమ్ముకున్న అడ్డదారి చెడ్డదని ఒప్పుకోవాలి. ఈ రోజు నుంచి నీ దారి మార్చుకోవాలి. నేను చెప్పిందలా వినాలి, చెప్పినట్టు చేయాలి. ఓకే? ఏమిట్రా నవ్వు? నీకేమైనా పిచ్చి పట్టిందే? పిచ్చి పట్టడం కాదురా, నీ అజ్ఞానానికి అవివేకానికి నాకు నవ్వొస్తోంది. ఈ ఉద్యోగం నీ డిగ్రీ వల్ల, నీ శక్తి సామర్థ్యాల వల్ల, నీ మేధాశక్తి వల్ల, నీ గొప్పతనం వల్ల వచ్చిందనుకుంటున్నావా? మరి ఏమిట్రా వెరినవ్వు నువ్వు? ఈ ఉద్యోగం నువ్వు ఏ అడ్డదారి తప్పంటున్నావో ఆ అడ్డదారి తొక్కటం వల్లనే నీకు వచ్చిందిరా. 15వ రోజున కనుక నీకు ఉద్యోగం రాకపోతే నువ్వు అప్సెట్ అయిపోతావని, నా దారి తొక్కలేక బాధపడతావని, నాతో చెయ్యి కలపలేక నీ దారి మార్చుకోలేక సతమతం అవుతూ ఏ ఆత్మహత్య చేసుకుంటావని భయపడి రాత్రికి రాత్రే నేను వెళ్లి ఆ కంపెనీ మేనేజర్ని అవినీతి దారిలో బ్లాక్మెయిల్ చేసే నీకు ఈ ఉద్యోగం సంపాదించి పెట్టాను రా. దట్స్ హౌ యు గాట్ ద జాబ్. కావాలంటే వెళ్ళి నీకు ఉద్యోగం ఇచ్చిన ఆ మేనేజర్ నడు, నాకు ఈ ఉద్యోగం ఎలా వచ్చింది అని. వాడేం చెప్తాడో విను. ఆ తర్వాత నా దగ్గరకు రా. 15 రోజులు గడువు పెట్టుకున్నాం. ఈ 15 రోజుల్లో నువ్వు నమ్ముకున్న దారిలో ఉద్యోగం రాలేదు, నేను నమ్ముకున్న దారిలోంచే నీకు ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు చెప్పరా, నువ్వు నా దారిలో నడవాలా, నేను నీ దారిలో నడవాలా? కమాన్ కమాన్, టెల్ మీ మై ఫ్రెండ్, టెల్ మీ. ఈ ప్రపంచంలో నీతి కోసం పాటుపడ్డ వాళ్ళు చాలా తక్కువరా. వాళ్ళందరి చరిత్రలో ట్రాజడీలే. వాట్ అబౌట్ ది గ్రేట్ హరిశ్చంద్ర? వాట్ అబౌట్ లార్డ్ శ్రీరామచంద్ర? వాట్ అబౌట్ మహాత్మా గాంధీ? అన్ని ట్రాజడీలే. అందుకే మై డియర్ కృష్ణ, బ్రతికితే కృష్ణుల్లా బ్రతుకు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో, ఎప్పుడు ఎక్కడ ఏది చేయాలో సమయాన్ని బట్టి మనుషులను బట్టి చేయి. అదే ఈ ప్రపంచంలో సరైన మార్గం. అర్జున్, ఇప్పుడు అర్థమైందిరా నా ఆశయాలను ఎలా దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నావో. అర్జున్, ఒకరిలో ఒకరు మోసం చేసుకోవడం వరకు వచ్చిన తర్వాత ఇక మన ఇద్దరం కలిసి ఉంటాను. అవసరం, నా దారి నేను వెళ్తాను. గుడ్ బై. అది కాదురా, నిన్ను మోసం చేయటం నా ఉద్దేశం కాదు. ప్రపంచం ఇది, ఇలా ఉంటేనే తప్ప ఈ ప్రపంచంలో బ్రతకలేమని చెప్పడం కోసమే ఈ పని చేశాను. కాదు, నేను అసమర్థున్నా నిరూపించడానికి నువ్వు పనిచేశాను. నా ఆశయాలు కుప్పతొట్టులో వేయడానికి తప్ప ఎందుకు పనికిరావని చెప్పడానికి నువ్వు పనిచేశాను. అర్జున్, నేను ఎవరి దయాపేక్షతోటి, ఎవరి సిఫారసుతోటి ఉద్యోగం తెచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఆ కర్మ నాకు పట్టలేదు. నేను నమ్మిన మార్గంలో రాళ్లున్నా ముళ్ళున్నా నేనే భరిస్తాను, నేనే అనుభవిస్తాను. మిస్టర్ అర్జున్, నమ్మిన స్నేహితుడిని మోసం చేయటమే నీ స్నేహధర్మం అయితే నీకు నీ స్నేహానికి గుడ్ బై. అడ్డదారిలో తప్ప బ్రతకలేని నువ్వు అనుకుంటే నీకు నీ అడ్డదారికి గుడ్ బై. నువ్వు నమ్మిందే సత్యం, నువ్వు ఉన్నదే ప్రపంచం నువ్వు అనుకుంటే నీ సత్యానికి నీ ప్రపంచానికి గుడ్ బై. గుడ్ బై.